పథకాలను అమలు చేయడం అన్ని ప్రభుత్వాలు చేసే పనే. కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చినా, ఖజానా ఖాళీ చేసి వెళ్లినా ఏమాత్రం తడబడకుండా పథకాల అమలు విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సూపర్ 6 హామీలను పట్టాలెక్కించింది. అధికారంలోకి వచ్చి రాగానే పెన్షన్ల పెంపు ద్వారా తన చిత్తశుద్ధి నిరూపించుకుంది. పెన్షన్లు పెంచడమే కాదు, బకాయిలు కూడా చెల్లించి మంచి మనసు చాటుకున్నారు సీఎం చంద్రబాబు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ పెన్షన్లు పెంచారు. ఏడాదికి 33,000 కోట్లు కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేయడం ఈ ప్రభుత్వం ఘనత అని చెప్పుకోవాలి. తల్లికి వందనం ద్వారా ఎంతో మంది పిల్లలుంటే అందరికీ పథకాన్ని వర్తింపజేయడం మరో సాహసం అనే చెప్పాలి. ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున తల్లుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేసిందే ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20,000కు పెంచింది. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది. నెల్లూరులో మహిళలు ఎంతో అద్భుతంగా దాదాపు 10,000 పైగా మహిళలతో యాక్చువల్గా చేశారు. నిజంగా వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే సూపర్ 6 ఉందో అది సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా, సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన గత ప్రభుత్వం 1 by 1 చేసుకు మెజారిటీ కంప్లీట్ చేశారు. 1 సంవత్సరం లోపలే 1, 2 కాదు, ప్రభుత్వం రాగానే వెంటనే 3,000 పెన్షన్ 4,000, వికలాంగులకి 6,000, కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి 10,000, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సింటే 15,000. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మేము అనౌన్స్ చేసేదానికి ప్రభుత్వం వచ్చేదానికి మధ్యలో 3 నెలలు ఉంది, ఈ 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని ప్రభుత్వం రాగానే 7,000 ఇచ్చారు. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంట్లో పెన్షన్స్ ఇచ్చేది ఎక్కడా లేదు.